ఓకే ఫ్రెండ్స్. ఇప్పటిదాకా అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం. అద్భుతంగా ధ్యాన స్థితిలో ఉండి జ్ఞానాన్ని వినాలనుకున్నవారు అలానే ధ్యాన స్థితిలో ఉంటూ జ్ఞానాన్ని వినండి. ఈ యొక్క జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ఇంతటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని ఇచ్చిన వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి, అలానే సద్గురుస్ మూవ్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి పేరు పేరున అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్లాస్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. అద్భుతంగా మనం లాస్ట్ లాస్ట్ తరచుగా మన దేవరహస్యాలు కోనేరు వరలక్ష్మి మాస్టర్ రాసిన బుక్ దాని గురించి తెలుసుకున్నాం. వారి యొక్క ధ్యాన అనుభవాల తెలుసుకుందాం ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్‌లో మనం సత్కర్మ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈరోజు కోనేరు వరలక్ష్మి గారి యొక్క అంటే వారు ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క అనుభవాలు దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని హనుమంతుల వారు అందిస్తున్నారు. హనుమంతుల వారిని, సూర్య భగవాన్ని, విఘ్నేశ్వరుని ఆహ్వానిస్తున్నాను. అలానే ఆ సమయంలో దేవరహస్యాల బుక్కు రాసే సమయంలో ఏ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి మాస్టర్ ద్వారా ఈ జ్ఞానాన్ని పుస్తక రూపంలో అందించబడిందో, మాస్టర్స్ యొక్క చైతన్యాన్ని, ఆ యొక్క ఎనర్జీస్‌ని కూడా ఆహ్వానిద్దాం. వాటి యొక్క ఎనర్జీస్‌తో అనుసంధానమవుతూ ఈ జ్ఞానాన్ని మన ఆత్మస్థితిలోకి అద్భుతంగా అన్వయించుకునే స్థితిలో ఉండాలని, కాంతి ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని ఎప్పుడు మన ఆత్మస్థితిలో స్థితమవ్వాలని సంకల్పం చేస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని విందాం ఫ్రెండ్స్. ధ్యాన అనుభవాలు. ధ్యాన అనుభవాలు ఎన్నెన్నో. కానీ ధ్యానానికి ముందు ఉన్న నా చిన్ననాటి అనుభవాలు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన కోనేరు వరలక్ష్మి గారి యొక్క ధ్యాన అనుభవాలు మనం ఇప్పుడు చెప్తున్నామండి. మాది విజయవాడ. చిన్ననాటి నుంచే జరగబోయే విషయాలు కొన్ని ముందే తెలిసేవి. ఎవరన్నా మరణిస్తున్నారంటే ముందే తెలిసేది. కొన్ని కొన్ని దృశ్యాలు కనిపిస్తూ వచ్చేవి. అవి నేను పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు పేడ మాటలు మాట్లాడకూడదు అని నోరు నొక్కేసేవారు. ఇప్పటిలా ఆధ్యాత్మికమైన ప్రశ్నలకి సమాధానాలు చెప్పేవారు అప్పుడు లేరు. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మాస్టర్‌కి అంటే వారికి ధ్యానంలోకి రాకముందే ఫ్యూచర్‌లో ఏం జరుగుతది, ఏంటి అనేది విషయాలు కనిపిస్తూ ఉండేయంట. అయితే మరి ఆ విషయాలు ఎదుటి వారికి అంటే మన కుటుంబంలో కానీ ఎవరికైనా చెప్పాలి అంటే కనుక ఒకవేళ చెప్పినా కానీ అలాంటి మాటలు మాట్లాడకు అంటే సరికాని మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్పనిచ్చేవారు కాదట. ఎప్పుడైతే వారు ధ్యానంలోకి వచ్చారో అవన్నీ నిజమని తెలిసినాయి. మనం అంటే మనకి మనం ఇక్కడేంటంటే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత మన స్థితి ఏంటో గమనించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా ధ్యాన మార్గంలోకి వచ్చామంటే ఏదో ఒక ఇండికేషను మనకి చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటది. అలానే ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు అంటే నాకొక 6, 7 ఇయర్స్ అప్పుడు నా ఇన్‌స్టిట్యూషన్ అంటే నా ఇళ్ళ నుంచి నాకు ఏమని అనిపించేదంటే, ఏంటి పుట్టడం ఏంటి? చనిపోవడం ఏంటి? ఈ పగలేంటి? ఈ రాత్రేంటి? అని నా మనసుకెప్పుడు ఆ విషయాలు తడుతూ ఉండేయి. ఇది కాకుండా సంథింగ్ ఏదైనా ఉన్నదా? అనేది నాకు ఎప్పుడు ఆలోచన వస్తూ ఉండేది. అలానే ఇప్పుడు మనకి కోనేరు వరలక్ష్మి గారికి వారికి కనిపించే దృశ్యాలు కానీ, అవి కానీ చెప్తే ఎలా నమ్మరో, ఆ ఉద్దేశంతో ఇది చెప్తే అంటే ఇలా అనిపిస్తుంది ఇదేంటని ఎళ్లి క్వెషన్ అడిగితే మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఆ యొక్క అనుభూతి నేను కూడా నా యొక్క చిన్ననాటి వయసులో నేనైతే కనుక అలాంటి అనుభూతిని నేను పొందాను ఫ్రెండ్స్. అలానే ఖచ్చితంగా ధ్యానంలోకొచ్చేవారికి ఖచ్చితంగా ఏదో ఒక ఇది ఉంటది. అంటే అక్కడేంటంటే ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు మనల్ని ఎరుకపరచడానికి మన యొక్క మాస్టర్స్ ఎప్పుడు ఇండికేషన్స్ ఇస్తూనే ఉంటారు. అంటే మరి ఈ యొక్క థర్డ్ డైమెన్షన్‌లో మనం ఈ మాయలో ఉంటాం కాబట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ, అవి కానీ అర్థం చేసుకునే స్థితిలో ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాం కాబట్టి మనల్ని ఆధ్యాత్మికం వైపు మళ్లించడానికి మనకెప్పుడూ కూడా మన యొక్క గురువులు ఏదో ఒక విధంగా ఇండికేషన్ ఇస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. అలానే మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా అలానే వారికి కనిపించేవట.
అయితే ఏం చెప్తున్నారంటే, మరి అప్పట్లో నిజంగానే 40 సంవత్సరాల క్రితం ధ్యానం అన్న మాటే నేనైతే వినలేదు ఫ్రెండ్స్. మరి అప్పట్లో అంతటి అద్భుతమైన అనుభవాలొస్తే మరి ఎవరు చెప్తారు? అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా తెలీదు. అంటే అప్పటికెంత మెడిటేషన్ గురించి అంత స్ప్రెడ్ కాలేదు కాబట్టి. అయితే మరి ఇప్పుడైతే ఎలా ఉందో చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం సమాధానాలు చెప్పేవారు అప్పుడు లేరు. ఇలా ఎంతోమందిలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అణగద్రొక్కబడింది కదా! ఇప్పుడు ఎన్ని వీడియోలు, ఎంతమంది ఫోను నంబర్‌లు, ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి చాలామందున్నారు. పీఎంసీ ద్వారా, పీసీఎస్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. యూట్యూబుల ద్వారా, జూముల ద్వారా, పుస్తకాల ద్వారా, పత్రిజీ సూక్తులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మనం కనుక ఆధ్యాత్మికతలోకి వస్తే ఎంతో మరి అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా మనకి మెడిటేషన్‌లో కూర్చుంటే ఏదైనా అనుభవం వస్తే ఏంటి? అంటే ఇది ఎందుకొచ్చింది ఏంటి? దీన్ని మనం ఏం మార్చుకోవాలి? దీనికి ఆన్సర్ ఏంటి? అన్న విషయాన్ని ఇప్పుడు మనం యూట్యూబ్‌లో కానీ, లేకపోతే మాస్టర్స్‌తో మాట్లాడి మనకు వచ్చే సందేహాలని అది సరైన విధంగా మనం మలుచుకుంటున్నాం. కానీ మరి ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం ఇలా లేదు కదా! అంటే మెడిటేషన్‌లో కూర్చుని మాత్రమే ఆ ప్రశ్నకి టెలిపతి ద్వారా సమాధానం లేదంటే గురువుని కలిసినప్పుడు మన యొక్క సమాధానం ఆ యొక్క సమాధానానికి పరిష్కారం వచ్చేది. అలానే ఒకవేళ మనకి మెడిటేషన్‌లో కనుక ఆ సమాధానం ఉన్నా కానీ అది అవునా కాదా డైలమాలో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు కదా! అదే చెప్తున్నారు. అలానే మళ్ళీ ఏం చెప్తున్నారంటే, నేను పల్లెటూరులో పెరిగాను. మేనమామని పెళ్లి చేసుకున్నాను. పల్లెటూరులోనే జీవించాను. సాధారణమైన గృహిణిని. పెద్ద కుటుంబం, అందులో పల్లెటూరు. పొద్దుటి నుంచి రాత్రి దాకా పనే. విశ్రాంతి దొరికితే చాలనేది ఉండేది. అంతకు మించి వేరే ధ్యాస లేదు. పిల్లలు, పని, ఇంట్లో వారి బాధ్యతలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అదే జీవితం అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత గొప్ప మాస్టరే గాని ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే ఇదే జీవితం అని చెప్పి ఆహ్, అనుకుంటాం. మనం కూడా అంటే మెడిటేషన్‌లో రాకముందు కూడా మనం కూడా ఓహ్! ఇదేనా అని చెప్పి అనుకున్నాం. అలానే ఆహ్, కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా అలానే అనుకున్నారంట. కానీ అంతరంగంగా ఒకవైపు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని ఉండేది నాకు. వారికి ఆ ప్రపంచంలో ఇదే అనుకున్నా కానీ వారి అంతరంగంలో ఉన్న దివ్యాత్మ స్వరూపం వారికి ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండని చెప్పి ఇన్‌స్టిట్యూషన్ చెప్తూ ఉండేది. కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. నా నుదిటిలో సముద్రపు అలలలాగా కనిపించేవి. ఆ అలలేమిటి? ఇలా కనబడుతున్నాయి అనుకున్నాను. సంవత్సరం పొడవునా పూజలు, వ్రతాలు, నోములు సరిపోయేవి. కానీ ఎన్ని పూజలు చేసినా నాకే జ్ఞానము రాలేదు. నేను చూసిన దృశ్యాలకు అర్థం చెప్పేవాళ్ళు లేరు. మా అమ్మమ్మకు అవధూతలతో పరిచయం ఉండేవి. ఆవిడ చాలా చెబుతూ ఉండేది. వాటిని అర్థాన్ని అప్పుడు అసల అర్థం కాకపోయినా ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. ఫ్రెండ్స్, మాస్టర్ కూడా అంతరంగంలోకి ప్రయాణం చేయాలని చెప్తున్నా వారికి అప్పట్లో వారికొచ్చే అనుభవాలు కానీ, అవి కానీ చెప్పడానికి ఎవరూ లేరు. కానీ ఇప్పుడైతే కనుక అర్థమవుతున్నాయండి. అలానే ఇంకేం చెప్తున్నారు? పూజలు, నోములు ఎన్ని చేసినా, ఎన్ని ఉన్నా కానీ వారికేమైంది? జ్ఞానం అనేది రాలేదని చెప్పారు. అంటే వారికొచ్చే ఏదైతే 2 కనుబొమ్మల మధ్య కన్ను మూసుకోగానే అక్కడ శ్వాస పెట్టినప్పుడు ఆలోచనలు వారికెలా వచ్చాయట? అలల రూపంలో కనిపించాయంట. అలానే ఆ దృశ్యాలకు అర్థం తెలిసేది కాదంట. అంటే పూజలు, పునస్కారాలు చేసినంత మాత్రాన అవన్నీ వారికి అర్థమయ్యాయా? అర్థం కాలేదు కదా! ఎప్పుడైతే ధ్యాన స్థితిలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి తన అంతరంగంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేసిందో, అప్పుడు ఆ యొక్క సత్యాన్ని పట్టుకుని తన అంతరంగంలో ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసినప్పుడు వారికొచ్చే దృశ్యాలన్నిటికి కూడా వారు ఆన్సర్స్ తెలుసుకోగలిగారు. అలానే మనం కూడా ఫ్రెండ్స్ మనకేదైనా సమస్యొస్తే మన చుట్టూ పరిస్థితులే గాని, మన చుట్టూ బయట వెతుకుతా ఉంటాం. అలా కాకుండా వచ్చిన సమస్యని అంటే మనకి ఏదైనా అవ్వచ్చు. మన అంతరంగంలో ప్రయాణం చేస్తే కనుక పరిష్కారం మనలోనే ఉందని మన మాస్టర్స్ ఎప్పుడూ మనకు చెప్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరం కూడా అంతమందికి సాధ్యమైంది. మరి మనకెందుకు సాధ్యం కాదు? మనం ఎప్పుడైతే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ పూర్తిగా నమ్మకంతో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, మనకు కూడా అలాంటి పరిష్కారాలతో మనం కూడా అలాంటి ఉన్నత స్థితికి వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ హ్మ్. మాస్టర్ అదే చెప్తున్నారు. ఎప్పుడైతే అవి
భౌతిక స్థితిలో ఉన్నప్పుడు వారికొచ్చే ఆన్సర్స్ కానీ ఏమి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. అంటే ఇప్పుడు ధ్యాన సాధన చేశారు కాబట్టి. ఇంకా ఏం చెప్తున్నారో మాస్టర్ చూద్దాం. అవధూత పిచ్చమ్మ గారి ఆశ్రమానికి వెళ్ళాను. నాకు తెలియకుండానే కళ్ళు మూసుకొని కూర్చున్నాను. తిరిగి దృశ్యాలు కనపడడం మొదలుపెట్టాయి. ఉమ్మెత్త పువ్వులా ఉన్న వాటి నుంచి ఒక పువ్వులో నుంచి ఇంకొక పువ్వులోకి వెళ్ళిపోతూ 6 పువ్వుల దాటి ఏడో పువ్వు దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోయాను. అంటే ఎప్పుడైతే వారు ధ్యాన స్థితిలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడితే వారికి ఆ పూలు స్టెప్ బై స్టెప్ దాటుతూ ఏడో పువ్వు దగ్గర ఆగిపోయారట. కనిపించినటువంటి ఒక గృహంలో ఆగిపోయాను. అక్కడ నారాయణుని విగ్రహం ఒకటుంది. దాన్ని చూస్తూ ఉండగానే మైకం వచ్చేసింది. ఇంటికి వచ్చేసాను. అక్కడ నుండి పూజ లేదు, భజన లేదు. అప్పుడు సంవత్సరం వయసున్న మనవడిని పెంచుతూ, ఆ పెంచడంలో పడిపోయి, ఆ విషయాలన్నీ మర్చిపోయాను. ఫ్రెండ్స్ చూడండి. అంటే ధ్యాన మార్గంలోకి అంతరంగంలోకి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయత్నించినప్పుడల్లా ఆ దృశ్యం తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ మళ్ళీ భౌతిక ప్రపంచంలో వచ్చేస్తూ దీన్ని మర్చిపోతాం. అంటే ఫ్రెండ్స్ మనమేమనుకున్నాం ధ్యాన సాధన కొంతమంది ఎలా ఉంటదంటే, కొంతమంది స్థితి ఎలా అంటే ధ్యానానికి వెంటనే కూర్చోంగానే కనెక్ట్ అయిపోయి, వారి స్థితి అంటే గత జన్మల్లో ఎక్కడైతే వారు సాధన ఆపారో, ఎప్పుడైతే మళ్ళీ ఈ జన్మలో ధ్యాన సాధన చేయడానికి కూర్చుంటారో, అక్కడి నుంచి వాళ్ళకి అద్భుతంగా ముందుకెళ్తారు. అలానే వాళ్ళ యొక్క ప్రణాళికలో ధ్యానాన్ని అంటే సమయం, సందర్భం ఏదైనా టైం రావాలి అంటారు కదా! ఆ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అంటే, ఆ టైం రావడం అంటే, ఒకవేళ ఆ జ్ఞానాన్ని అందుకునే స్థితి కానీ, అది ఆచరణలో పెట్టే స్థితి కానీ, మీలో ఆ పరిణితి లేదనుకోండి, టైము అంటే కాలం అనేది ఒక టైం అనేది ఇస్తది. ఆ టైం కోసం వెయిట్ చేయడం. అలానే మన కోనేరు వరలక్ష్మి మాస్టర్ కూడా ఏంటంటే, వారు ధ్యాన సాధన చేస్తున్నారు, దృశ్యాలు చూసుకుంటున్నారు. అలానే అద్భుతంగా మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఈ మాయలో పడిపోతున్నారు. అలా అని చెప్పి వదలలేదు. అంటే వాళ్ళ మనవడిని పెంచడం ఈ విషయాలన్నీ మర్చిపోయానని చెప్పి చెప్తున్నారు. తర్వాత 2 సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వచ్చాయి. ఇస్నోఫిలియా ఫైల్స్ ఉన్నాయి. కండరాలు కూడా సాగిపోయాయి. ఆపరేషన్ చేయాలన్నారు. అంటే వీరికి అనారోగ్య సమస్య మొదలైంది. ఎస్ఎస్‌వై చేశాను. కొద్దిగా తగ్గినట్లు అనిపిచ్చింది. అంటే యోగా అవి ఉంటాయి కదండీ! అది చేశారు. అది చేస్తే వీరికి కొంచెం రిలాక్స్ అనేది అనిపిచ్చింది. సాత్వికమైన ఆహారం 40 రోజులు తింటూ, పచ్చి కూరగాయలు తింటూ ఎస్ఎస్‌వైలో ఉన్నప్పుడు అంతా బానే ఉంది. ఆ తర్వాత ఇంట్లో మామూలు. ఆహారంతో పాటు మాంసం కూడా తిన్నాను. నాకు ఆహారంపై అదుపు రాలేదు. నేను విపరీతమైన మాంసాహారం తినేదాన్ని. జీవహింస మహాపాపం అని ఎవ్వరూ చెప్పలేదు. పెద్దవాళ్ళు చెప్పలేదు. మాంసం తినడం పాపం కాదు. అది బలమైన ఆహారం అనుకున్నాను. బంధువులు వస్తే వండి పెట్టడం మర్యాద అనుకున్నానేమో కానీ, అది మహాపాపం అని తెలిసి చెప్పిన వారు లేరు. ఆ సమయంలో నాకు మోకాలి నొప్పి బాగా ఎక్కువయింది. హోమియోపతి మందులు కోసమని విజయవాడ ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఆయన ధ్యానం చేసుకోమని చెప్పారు. పాంప్లెట్ ఇచ్చారు. అందులో ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి అని ఉంది. అక్కడ మాస్టరు అంటే మన హెల్త్ బాలేదు కదా! అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మెడిటేషన్ చేయమని పాంప్లెట్ ఇచ్చారండి. ముఖర్జీ గారు. దానిలో ఏముందంటే సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి అని చెప్పి ఉంది ధ్యానం అంటే. కేవలం ధ్యానం సర్వరోగ నివారిణి అయితే ఈ డాక్టర్లు అని విమర్శించాను. 1998 మే 24న మిట్ట మధ్యాహ్నం నిద్రపోతున్నాను. ఎవరో వీపు మీద గట్టిగా కొట్టినట్లే అని పిలిచారు. నేను ఎప్పుడూ సాయిబాబా గారిని బతికి ఉన్న గురువు కావాలని కోరుకునేదాన్ని. నన్ను సరైన దారిలో నడిపించే గురువు కావాలి. అంతకు మునుపు మెలారెప పుస్తకం చదివాను. మెలారెప గురువుగారు మెలారెపని ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టారో చదివిన నాకు గురువంటే అలా ఉండాలి అని అనిపించింది. వారు చూసారా ఫ్రెండ్స్ భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ ఒక పక్క ధ్యాన సాధన అంటే వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంటే వారు మెలారెప బుక్కు చదివారంటే నిజంగానే మెలారెప చాలా అద్భుతమైన మాస్టరు. అలాంటి గురువు కావాలని చెప్పి వీరు సంకల్పం పెట్టుకున్నారు కాబట్టి యూనివర్సు వారికెప్పుడు కూడా ఆ మార్గాలని
చూపిస్తానే ఉందన్నమాట. అలానే ఫ్రెండ్స్ మనం కూడా నమ్మకంతో కనక అంటే ఇంట్లో పరిస్థితులు అంటే మనం ఒక్కళ్ళే ధ్యాన స్థితిలో ఉన్నా కానీ మన చుట్టూ వాళ్ళు ఉండరు కదా! మరి మనం 2 బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే మన పరిస్థితులు అనుకూలంగా మనకు లేనప్పుడు మనం శరణాగతిలో ఉండి మనం కనక సంకల్పం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా యూనివర్సు ఈరోజు కాపోయినా కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి దారి చూపిస్తుంది. అలానే వీరికి కూడా చూయించారన్నమాట. ఎంతో అద్భుతమైన సంకల్పం పెట్టుకున్నారు కాబట్టి వారికి తర్వాత ఏం చెప్తున్నారంటే హ్మ్. అంటే మెలారపా లాంటి టెస్ట్‌లు, పరీక్షలు పెట్టే గురువు ఎలా అయితే ఉన్నారో నాకలాంటి గురువు కావాలని చెప్పి అనుకున్నారు. అలా అనుకున్నారు. అలా నిద్రపోతున్న నన్ను ఎవరో కొట్టి లేపారు. అని భయం వేసింది. అప్పుడు గుర్తొచ్చింది. సాయంకాలం రాఘవరావు గారి ఇంట్లో ధ్యానం క్లాసు జరుగుతుంది. వెళ్ళమని ముఖర్జీ గారు చెప్పిన మాట. ఆ సాయంత్రం వెళ్ళాను. ఆ రోజు ఆదివారం. మాంసాహారం తిని వెళ్ళాను. ధ్యానంలో కూర్చోబెట్టారు. అనుభవాలు ఏమిటి అని అడిగారు. మొట్టమొదటిసారిగా ధ్యానం ఎలా చేయాలో అలా చేశాను. శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. తరువాత ధ్యానంలో ఏం జరిగిందో అడగగా వాంతి వచ్చినట్లు ఉంది అని చెప్తే, మాంసం తిని ధ్యానంలో కూర్చుంటే వాంతి రాక ఏమొస్తుంది అని చెప్పన్నారట. ఫస్ట్ అనుభవం ఏంటి చెప్పంగానే వారు నాకు ఇలా వామిటింగ్ సెన్సేషన్ అంటే మరి మాంసం భుజించితే నువ్వు అదే తర్వాత ఈ అలలు ఎందుకు కనపడుతున్నాయి అని అడిగాను. అంటే వారికెప్పుడు కూడా ధ్యాన స్థితిలో కూర్చోగానే మనకి థర్డ్ ఐ పాయింట్ దగ్గర వారికి అలలు కనిపిస్తూ ఉండేవంట. ఆ క్వెషన్ దానికి సమాధానం అది ఎందుకు కనిపిస్తుంది ఏంటి అని చెప్పని అడిగారట. అప్పుడు సమాధానం చెప్పలేదు. తర్వాత తెలిసింది. నాకు అలలు అన్నది ఆలోచనలు. సముద్రం మధ్యలో నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చే ఘోషే ఆ అలలు. సముద్రపు ఒడ్డున ఎంత హోరు వినబడుతుంది అంటే, మన మనసు అంత ఘోష పెడుతుందన్నమాట. ఆ అలలే ఆలోచనలు. అవి తగ్గాలి అంటే ధ్యానం చేయాలి అని అర్థమయింది. ఇది నా మొదటి రోజు అనుభవం. మన కోనేరు వరలక్ష్మి మాస్టర్‌కి ధ్యానంలో 2 అనుభవాలొచ్చాయి. ఒకటేంటంటే, వారు ఆదివారం వెళ్లారు కాబట్టి, మాంసాహారాన్ని భుజించి వెళ్లారు కాబట్టి, ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు మరి సరికాని ఎనర్జీ కదా! ఆ ఎనర్జీని బయటికి రావడానికి వారికి వామిటింగ్ అనేదయింది. తర్వాత వారికెప్పుడు కూడా 2 కనుబొమ్మల మధ్య ఆ ఆలోచన తరంగా అలలు ఉన్నాయి. దానికి సమాధానం చెప్పలేదు. అంటే వారికి అది ఆ ఆన్సర్‌కి తన లోపలే తెలుసుకునే శక్తి ఉంది కాబట్టి గురువు అంటే అడిగిన దానికి చెప్పలేదని నేననుకున్నానక్కడ. అయితే ఎప్పుడైతే వారు అర్థం చేసుకున్నారంటే చూడండి మనకు కూడా అంతే కదా! మెడిటేషన్‌లో కూర్చోంగానే ఫస్ట్ మెడిటేషన్ సాధన చేసినప్పుడు కూర్చోగానే మనకేమొస్తాయి? ఆలోచనలే వస్తాయి మొదట. మన అంతరంగంలోకి ప్రయాణం చేసే కొద్దీ మన పూర్ణాత్మకి ఎప్పుడైతే అనుసంధానం అవుతామో, అప్పుడు అద్భుతంగా అంటే ఆ శూన్య స్థితిలోకి వెళ్తాము. ఇక్కడ వారు సముద్రమంత అలలతో చెప్పారు. తర్వాత రెండో రోజు వారి యొక్క అనుభవం చెప్తున్నారు. రెండో రోజు ధ్యానంలో హిమాలయాలలో మెరిసిపోతూ ఒక వ్యక్తి కూర్చొని కనిపించారు. పొడవైన గెడ్డంతో ఉన్నారు. ఆయన ఒళ్ళో ఒళ్ళోకి అడవిలోని జంతువులు వస్తున్నాయి. వాటిని ప్రేమగా నిమురుతున్నారు. "ఎవరు మీరు?" అని అడిగారు. ఆయన మాట్లాడలేదు. అప్పుడింకా మాస్టర్ చెప్పింది వినే శక్తి నాకు రాలేదు. ఆ విజన్ అయిపోయింది. అంటే ఫ్రెండ్స్ అంటే ఒకవేళ మనం కనక అడిగినా కానీ అది ఇనే స్థితిలో లేనప్పుడు కూడా అంటే అవతల వాళ్ళంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అంటే ఆ ఫ్రీక్వెన్సీకి ఉన్నప్పుడు మాత్రమే మాస్టర్స్ ఇచ్చే సందేశాన్ని కానీ, వారిని చూడగలిగే శక్తి కానీ మనకుంటది. ఆ 2 ఉండాలంటే మన ధ్యాన సాధనతో పాటు మన ఆత్మస్థితి కూడా మార్చుకోవాలి ఫ్రెండ్స్. అందుకనే గదా! మన ఆత్మస్థితి మార్చుకున్నప్పుడే అద్భుతంగా మన స్థితి పెరుగుతుంది. మనకి వంశీకరణ మాస్టర్ అద్భుతంగా మన ఆత్మస్థితి ఎలా ఉండాలో ఏంటో మనందరికీ తెలుసు. నైట్ పడుకునేటప్పుడు మన ఆత్మస్థితి ఎలా ఉందని మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతది. అలానే మూడవ రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు, నా కళ్ళని పట్టుకొని ఎవరో సారీ. మూడవ రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు, నా కాళ్ళని పట్టుకొని ఎవరో లాగినట్టు అనిపించింది. గట్టిగా అరిచాను. మళ్ళీ అలాగే చేశారు. నేను కళ్ళు తెరిచి మంచం మీద నుంచి క్రిందికి దిగాను. 4 అడుగులు నడిచేసరికి మోకాలు నొప్పి తెలియలేదు. అప్పుడు ఆశ్చర్యం వేసింది.
నేనేమి చేయలేదు. యోగాసనాలు వేయలేదు. ప్రాణాయామాలు చేయలేదు. మందులు వేసుకోలేదు. ఎలా ఈ మోకాలు నొప్పి తగ్గింది? ముక్కులోని గాలికి, మోకాలు నొప్పికి సంబంధం ఏమిటి? అని అనుకుని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. టిబెటిన్ మాస్టర్ రాంపా గారు కనిపించి, "బాగా ధ్యాన సాధన చెయ్యి. తరువాత తెలుస్తుంది" అని చెప్పారు. అంటే వీరికేంటి అద్భుతంగా మోకాలు నొప్పనేది ఆస్ట్రల్‌గా వచ్చి వారికి హీల్ చేయడం జరిగింది. వీరికేం అంటే ధ్యాన స్థితిలోంచి బయటకొచ్చిన తర్వాత ధ్యాన సాధన చేయడం ఏంటి? మోకాలు నొప్పి పోవడం ఏంటి? అని క్వెషనేసుకుంటే మన రాంపా గారు వచ్చి దానికి ఆన్సర్ ఇచ్చారన్నమాట. మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నారంటే, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి కనిపించారు. అలా 6 రోజులు ధ్యానం చేశాను. ఏడో రోజు మా బంధువులలో ఒకావిడ చనిపోయింది. నన్ను వెళ్లి చూసి రమ్మని మా వారు ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. నేను బయలుదేరి వెళ్ళబోతుండంగా రాఘవ్ గారి దగ్గర నుండి ఫోను వచ్చింది. గురువుగారు గుంటూరు వచ్చారు. వెళ్దాము అన్నారు. ఇటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? అని ఆలోచించుకున్నాను. పత్రిజీ ఎవరో నాకు తెలీదు. ఏ ఉపదేశమూ లేదు. నాకు ఇంట్లో కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టినంత మాత్రానే ఈ మోకాలి నొప్పి తగ్గింది. అంత గొప్ప గురువుని చూడడమే ముఖ్యం. ప్రాణం పోయినా ఆ శరీరాన్ని చూడడం అంత ముఖ్యం కాదు అని నిశ్చయించుకుని గుంటూరు వెళ్ళాను. ఫ్రెండ్స్, ఇక్కడ అద్భుతంగా 2 అంటే వారు ఎటు వెళ్ళాలో డెసిషన్ తీసుకున్నారు. అంటే మనం అంటే అక్కడ ఆ స్థితిలో నేను ఇది చదివినప్పుడైతే గనక ఆ స్థితిలో నేను ఊహించుకున్నానండి. అంటే జనరల్‌గా మరి ఎవరైనా శరీరాన్ని వదిలేసినప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ప్రయారిటీ అదే ఇస్తాం. అంటే నేనైతే నా స్థితిలో ఉంటే గనక ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా! మళ్ళీ వెళ్ళకపోతే ఏమన్నా అంటారేమో అన్న భావనతో ఆహ్, ఆలోచిస్తాము. కానీ ఇక్కడ ఎంత గొప్పగా వారు అంటే చూడండి సరైన సమయంలో సరైన విధంగా మన ఆలోచన అంటే మనం తీసుకోవాలి. అంటే ఎప్పుడైతే వారి అంతరంగం నుంచి వచ్చిన క్వెషన్ చూడండి. అద్భుతంగా. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తేనే గింత మార్పుంది. ఆ గురువెవరో తెలీదు. అంటే ఈ శరీరాన్ని వదిలేసిన దగ్గర చోటకి వెళ్తే అక్కడ ఏముంటది అంటే వారి డెసిషను అద్భుతంగా తీసుకున్నారు. అంటే ఇక్కడున్న అంటే మనం కూడా మనకేదైనా సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉండి ఒకవేళ తెలియనప్పుడు అద్భుతంగా మన ఒక్క నిమిషం, 2 నిమిషాలు ధ్యాన స్థితిలో కూర్చుంటే మన అంతరంగంలో నుంచి వచ్చే సమాధానం బట్టి మనం వెళ్తే ఎప్పుడైతే మనం పూర్తిగా విశ్వాసంతో వెళ్తామో గురువు ఖచ్చితంగా మనకి సంరక్షణ అంటే ఆ రక్షణ అనేది ఇస్తాడు ఫ్రెండ్స్. వారు గుంటూరులో ఆయన చూసి ఆశ్చర్యపోయాను. ఎవరినైతే నేను ధ్యానంలో చూసానో ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతున్నారు. నాకు ధ్యానంలో కలిగిన అనుభవాలన్నీ ఆయనకి చెప్పాను. అక్కడి నుంచి నేను తీవ్రమైన సాధన చేశాను. 40 రోజులు 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేశాను. అక్కడి నుంచి పగలు ఇంటి పని, రాత్రుళ్ళు ధ్యానం చేసుకునేదాన్ని. దీంతో ఇంత మహత్తరమైన శక్తి ఉందని అర్థం చేసుకున్నాను. నాకు అందరికీ ధ్యానం చెప్పాలని తపన మొదలైంది. నేను ధ్యానం చేసుకుంటూనే వీలైనంత మందికి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్. అంటే మరి రోజులో 22 గంటలు ధ్యానం చేశానంటే వారు చూడండి. అంటే 24 గంటల 22 గంటలు ధ్యానం చేస్తూ 40 రోజులు సాధన చేశానట. మరి వారు మామూలుగానే చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నారు. మరి అంత 24 గంటల సేపు ధ్యానం చేశారంటే వారికి ఎంత అద్భుతమైన అనుభవాలొచ్చుంటాయి. ఇది సత్యాన్ని ఆవిడ సత్యాన్ని గ్రహించారు కాబట్టి మరి సత్యం తెలిసిన తర్వాత పక్క వాళ్ళకి చెప్పాలని తపన అదనేది ఉంటది కదా! వీరికి కూడా ధ్యానం చేస్తూనే చుట్టుపక్కల వారికి అద్భుతంగా ధ్యానం గురించి చెప్పేవారట. అలానే తర్వాత ఏం చెప్తున్నారంటే, తిరుపతి, శ్రీశైలం ట్రెక్కింగ్‌కి వెళ్ళాను. ఈ ధ్యానతో ఈ ధ్యానంతో నేను పొందిన అనుభవాలు రాయాలంటే ఒక గ్రంథమే అవుతుంది. అలా నా ధ్యాన ప్రయాణం సాగింది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో అనుభవించాను. శ్రీశైలం ట్రెక్కింగ్‌లో అక్కడ భ్రవరాంబ మరియు శివుడు కనిపించారు. శివుడు అపారమైన ధ్యానం చేశాడు. ఈ రోజుకి ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఇంత యజ్ఞం జరుగుతుంటే ఆయన గణాలు ఉన్నాయి. రాక్షస గణాలు ఉన్నాయి. ఎన్నో గణాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు ధ్యానం చేయటం లేదు అని ప్రశ్న వేశాను ఫ్రెండ్స్. అంటే కోనేరు వరలక్ష్మి మాస్టర్ గారు మహాశివుడితో అనుసంధానమైనప్పుడు అద్భుతమైన క్వెషనేశారు. మీరు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు. ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నారు. మరి మీ చుట్టూ ఉన్న గణాలు వారెందుకు ధ్యానం చేయట్లేదని చెప్పి క్వెషన్ అడిగారట. అప్పుడు మహాశివుడు సమాధానం ఏం చెప్పారంటే
ఆ ప్రెస్ అని ప్రశ్న వేసినాం. వాళ్ళందరూ ఇంకా మణిపూరక చక్రం దగ్గరే ఉన్నారు. ధ్యానం చెప్పమని ఎవ్వరు అడగడం లేదు. నేను చెప్పాను. పార్వతి చెప్పింది ధ్యానం చేసుకోమని. నా కుటుంబం దాకా చేసుకున్నాము. కానీ ఎవ్వరు ధ్యానం చేయరు. తపస్సు చేస్తున్నారు. ఇక్కడ తపస్సు అంటే శరీరాన్ని తపింపచేయడం. తపస్సు చేసి ఒక వరం కోరుకుంటున్నారు. అంతేకాను ధ్యానం కావాలి, మోక్షం కావాలని ఎవ్వరు అడగడం లేదు. అంటే ఫ్రెండ్స్ ఇక్కడేంటి మూలాధార స్థితిలో సారీ చక్ర స్థితిలో ఉన్నవాళ్ళు మనం చూడండి మనం వెళ్లి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము అనంటే మనం ఏం చేస్తాము? అద్భుతంగా ధ్యానం మన మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేయాలి అని అంటారు. అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చెప్పడం వరకే మన బాధ్యత. అంటే ఒకప్పుడు మనం కూడా ఆ స్థితిలో ఉన్నవాళ్ళమే కాబట్టి వారి స్థితిని బట్టి అంటే ఎదుటి వాళ్ళ ఆత్మస్థితిని బట్టి మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అక్కడ కూడా చూడండి శివగణాలు ధ్యానం చెయ్యమని చెప్పారు. అంటే పార్వతీదేవి, శివుడు వారి కుటుంబంలో అంటే విఘ్నేశ్వరుడు, కుమారస్వామి వీళ్ళందరూ చెప్పారు. కానీ ఆ గణాలు ఏమి ధ్యానం చెయ్యాలి అని కాకుండా వారు తపస్సు మాత్రమే చేస్తున్నారట. అంటే ఇక్కడ ఆలోచిస్తే మరి అక్కడే మరి మహాశివుని దగ్గర ఉన్న వాళ్ళే ఆ స్థితిలో ఉంటే, మరి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన ధ్యానంలోకొచ్చాము. మరి మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి మనం కూడా ఆ స్థితిలో ఉండి ఆలోచించాలి ఫ్రెండ్స్. అయితే ఏం ఆహ్, ఏది కావాలో అది వారు ఏం చేశారంటే తపస్సు చేసి వరాలడిగేవాళ్ళట. అది ఏది కావాలో అది ఇచ్చాను. అది ఇచ్చి నా శక్తిని నేను తెచ్చుకున్నాను అని శివుడు చెప్పాడు. అంటే ఫ్రెండ్స్ మరి శివుడు ఎంత మహా ఆహ్, జ్ఞానం ఉన్న వ్యక్తి, ధ్యాన సాధన చేసిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనం కూడా ధ్యాన సాధన చేస్తాం. మరి ధ్యాన సాధన చేసినప్పుడు మనకి కూడా శక్తి అనేది వస్తది. ఆ శక్తిని ఎలా దాన్ని వినియోగించుకోవాలి. మరి మహాశివుడు లాంటి వాళ్ళే శివగణాలు తపస్సు చేస్తూ ఉంటే వారి యొక్క అడిగిన కోరికలను ఇస్తే మరి అక్కడ ఎనర్జీ ఆహ్, అనేది తగ్గుతది గదా! మళ్ళీ కూడా ఆ శక్తిని తీసుకునేవాళ్ళట. మరి అంటే ఇక్కడ చూడండి మన ధ్యాన సాధన చేసేటప్పుడు మరి మహాశివుడు లాంటి వాళ్ళకి అంత ఇదిగా ఉన్నప్పుడు మరి నామమాత్రం మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. అంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? మన సంకల్పాలు ఎలా ఉండాలి? అంటే ఒక సంకల్పానికి ఒక సంకల్పం పెట్టినప్పుడు మన యొక్క ఎనర్జీ కూడా దానికి ఇస్తాం కాబట్టి అందుకనే సరైన విధంగా మన సంకల్పం ఉండాలి. మన యొక్క తీసుకున్న మెడిటేషన్ ద్వారా మనం ఒక శక్తిని మాత్రమే తీసుకుంటాం. మన ఆలోచనల ద్వారా, మన నడవడిక ద్వారా, మన చూపు ద్వారా ఆ ఎనర్జీ అంతా లాస్ చేసుకుంటాం. అందుకనే మనం ధ్యానం చేసినప్పుడు అందుకనే మనకి పత్రిజీ మాస్టర్ అద్భుతంగా చెప్పారు. మనం మౌనంగా అంటే మన అంతరంగంలో ప్రయాణం చేస్తూ మన మాట కానీ, మన చూపు కానీ, మనం చేసే పని కూడా తస్మా జాగ్రత్త. అంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగానే ఉంటే కనుక ఎరుకు స్థితిలో మన అంతరంగంలో మన ఆత్మస్థితిలో ఉండి ఎరుకు స్థితిలో ఉంటే గనక మన అద్భుతంగా ఆహ్, ఇంకా ఆత్మ దైవత్వానికి ఇంకా దగ్గరగా జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాం ఫ్రెండ్స్. అంటే సాక్షీభూతంగా చూడగలుగుతాం. శివుడి దగ్గర నేను ఒక 6 నెలలు ఉన్నాను. రాత్రిపూట ధ్యానంలో నా సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి శివుడి దగ్గర కూర్చొని నేర్చుకునేదాన్ని. ఎంత అద్భుతం కదా ఫ్రెండ్స్! మహాశివుడితో 6 నెలలు కూర్చొని వారు ధ్యానం చేస్తూ వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకున్నారట. ఆయన చెప్పిన మొట్టమొదటిది పంచాక్షరి రహస్యం. 2 ఓం. ఓంకార స్వరూపం. ఓం అంటున్నాము. ఓంకారం నాదం చెయ్యండి అంటున్నాము. కానీ అసలు దాని అర్థం ఏమిటి? ఓం అంటే రూపం లేనటువంటిది. కారం అంటే సంస్కృతంలో పని. స్వరూపం అంటే దేహం. ఓంకార స్వరూపం. ఈ స్వరూపంలో పని జరుగుతుంది. అదే శ్వాస. శ్వాస మీద ధ్యాస. ఓహో! ఇంత చేసి మళ్ళీ తిరిగి శ్వాస మీద ధ్యాసే ఓంకార స్వరూపం అని అర్థమయింది. ఫ్రెండ్స్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ ఎంత అద్భుతంగా చూడండి ఫ్రెండ్స్. మనం ఓంకారం అంటే ఓంకారనాదం అంటే ఇదేదో అంటే చూడండి మనకి ఓంకారం అనేది తెలుసు. కానీ మనం ఆ స్థితిలో ఉండి దాన్ని ఆహ్, ఆ నామాన్ని స్మరించం. అందుకనే శ్వాస మీద ధ్యాస ఎంతో సులువుగా మనకు అందించారండి. నిజంగా అంత అద్భుతమైన గురువు
మనకి ఈ జన్మలో మాస్టర్ యొక్క జ్ఞానాన్ని అంచడం నిజంగా పూర్వ జన్మలో మనం చేసుకున్న పుణ్యం కాబట్టే అంతటి మహానుభావుడి యొక్క ఆహ్, మన ఆధ్యాత్మికంగా గురువుగా మనం ఎంచుకోవడం అనేది నిజంగా ఆహ్, ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి అనంత కోటి కృతజ్ఞతలండి. చాలా సులభమైన మార్గాన్ని మనకందించారు. అంటే చాలా సింపుల్‌గా శ్వాస మీద ధ్యాస పెడితే ఓంకారం మీద మన పంచాక్షరి మంత్రం మీద శ్వాస పెట్టినట్టని మనకి చెప్తున్నారు. అయితే నమఃశివాయ దాని గురించి అద్భుతంగా ఇక్కడ మనకి కోనేరు వరలక్ష్మి మాస్టర్ చెప్తున్నారు. నా అంటే నాది నేను. మా అంటే మా అన్న మమకారాన్ని వదిలేస్తే సి శీఘ్రం చేరుకుంటావు. అంటే సహస్రారాన్ని చేరుకుంటావు. వాయువును పట్టుకున్నప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మరణం లేనిదని తెలుస్తుంది. ఇదే యమధర్మం. చాలా అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. అంటే నాది, నేను అన్న మమకారాన్ని వదిలేస్తే మన సహస్రారానికి చేరుకున్నప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది? శ్వాస మీద ధ్యాస. అంటే మనలోని ఉన్న వాయువుని పట్టుకున్నప్పుడు మాత్రమే మరణం లేదని తెలుస్తుంది. అదే యమధర్మం అని చెప్పారు. అలానే ఇంకేం చెప్తున్నారంటే పంచాక్షరి ఓం నమః శివాయ. ఇక్కడ ఓం అంటే రూపం లేనిది కదా! నా అంటే నాది నేను. నేను అనేది నా బిడ్డ, నాది, నా భర్త, నా ఇల్లు, నాది, ఇది అంతా నాది. ఇదంతా ఏమిటంటే స్వాదిష్టాన చక్రం. నాది, నాది అనుకోవడం మరి నాది అనుకోకపోతే ఈ ప్రపంచంలో ఉండలేం కదా! నా ఇల్లు అనుకోకపోతే ఎవరింట్లో ఉండనిస్తారు? మరి ఇవన్నీ నేను ప్రశ్నలు వేసుకునేదాన్ని. ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా. వారేమన్నారు? నాది నేను అనుకుంటే కనుక అసలు ఏంటి? దీనికేంటి? అని జెప్పి స్వాదిష్టం మరి నాది నేను అనుకోకపోతే అంటే అలా అనుకోకపోతే నా ఇంట్లో ఎవరు ఉండనిస్తారు అని చెప్పి వారికి ఆలోచనలొచ్చి వారికి క్వెషన్స్ ఏసుకున్నారంట. దానికేం చెప్తున్నారో చూద్దాం. నా అంటే నాది నేను వదిలించుకోవాలి. మా అంటే మమకారం. ఈ నాది, నేను అన్న మమకారాన్ని వదిలించుకోవాలి. ఇవి వదిలించుకోవాలంటే శీఘ్రం చేరుతావు. శీఘ్రం అంటే సహస్రార స్థితికి చేరుతావు. దేహభ్రాంతి ఉన్నప్పుడు ఉన్నంత సేపు ఇక్కడే ఉంటావు. మణిపూరక చక్రంలోనే ఉంటావు. ఆ తర్వాత అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, ఈ నాది, నేను అన్న మమకారం ఆ ఒక్క విషయం కనుక వదిలేస్తే నువ్వు సహస్రాన స్థితికి చేరుకుంటావు అని చెప్పారు. అంటే ఫ్రెండ్స్ మనలో చక్రాస్ ఉన్నాయి కదండీ! స్వాదిష్టాన, మణి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహస్త, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలకి మనం పైన సహస్రారానికి చేరుకోవాలంటే అంటే ఈ బంధంలో ఉండాలి కానీ మనకు చెప్తారు కదా! మనకి వంశీకరణ మాస్టర్ కానీ, ఆహ్, పత్రిజీ మాస్టర్ కానీ ఇంకా మాస్టర్స్ మనకి మనకున్న ఆధ్యాత్మిక మాస్టర్స్ అందరూ కూడా ఏదైనా సరే మధ్య మార్గం. ప్రతిదీ కూడా ఉండాలి. అంటే అది ఎంత మటుకు ఉండాలో అంత మటికి. ఉండి మన ధర్మం ప్రకారం కుటుంబంగా మనం ఉంటూ ఆధ్యాత్మికంగా 2 ఒకే విధంగా స్ సమపాళలో దాన్ని తీసుకెళ్ళే స్థితికి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా మన ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ స్థితిని దాటి ఎళ్ళాలంటే ఇవన్నీ చూసుకుంటూ ఎళ్ళాలని చెప్తున్నారనమాట. సహస్రాని స్థితికి చేరుకుంటా అని చెప్పారు. అయితే ఇది వదిలేయాలంటే కుటుంబం వదిలేయడం కాదు. ఈ ప్రేమకి, ఈ యొక్క జీవిత విధానానికి, ఈ బంధానికి తేడా తెలియడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ఒకేసారి ఏదీ రాదు. నెమ్మదిగా, నెమ్మదిగా అన్నీ వస్తాయి. నమస్ ఈ శీఘ్రం చేరిన తర్వాత ఏమి చెయ్యాలి? ఇవన్నీ వదలాలి అంటే మార్గం ఏమిటి? అంటే వాయువుని పట్టుకోవాలి. ఇప్పుడు వాయువునే కదా మనం పట్టుకున్నాము. శ్వాస మీద ధ్యాస పెడితేనే నమఃశివాయ అంటే అప్పుడు నీకు యమధర్మం అర్థమవుతుంది. మరణం అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. మరణం లేనిది తెలుస్తుంది. ఇదే పంచాక్షరి రహస్యం అని చెప్పారు. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మనమేమనుకుంటాము ధ్యాన సాధన చేయగానే ఇవన్నీ ఎలా ఉండాలి అంటే, వారికి మరి అంత గొప్ప జ్ఞానం ఉన్న మాస్టర్‌కే 10 సంవత్సరాలు పట్టిందంట. అంటే ఇక్కడ మనం ఉన్న స్థితిని బట్టి, మనం కూడా ఆచరణలో పెడితే, ఏది ఎలా పెట్టాలో మనకు అర్థమవుతది ఫ్రెండ్స్. అన్నీ తెలుసుకున్నాను. అసలేమి తెలియనిదని ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత ఒక రోజు ధ్యానంలో ఒక శవం కాలుతూ కనిపించింది. శివుడి దగ్గర ఉండేవారని చెప్పారు కదా! అక్కడ మళ్ళీ చెప్తున్నారు. శివుడు శవంలో నుంచి ఒక ముక్క
తీసుకువచ్చి నా నోటిలో పెట్టారు. ఒక్కసారి వాంతి వచ్చేసింది. ఈశ్వరా! ఇంత అద్భుతంగా పాఠాలు చెప్తూ మీరేంటి శవమాంసం తీసుకువచ్చి నోట్లో పెట్టారు అన్నారు. హిమాలయాలంతా ప్రధ్వనించేలాగా ప్రతిధ్వనించేలాగా అంత గట్టిగా చెప్పు అన్నారు. గట్టిగా అరిచాను. ఆయన నవ్వి, "ఇన్నాళ్ళు ఏమి తిన్నారు? ప్రాణాన్ని తిన్నారా? ప్రాణం తీసిన కోడి శవాన్ని, మేక శవాన్ని తిన్నారు. ఇది శవమే కదా! తినండి" అన్నారు. రామచంద్ర అప్పుడు చెప్తున్నాడు. "రామచంద్ర ఇది తెలీదు. సుమా ఒక మనిషి చనిపోయిన తర్వాత శవం అవుతాడు అని అనుకున్నాను. కానీ ఒక జీవి ప్రాణం తీసిన తర్వాత ఆ జంతువు శవం అవుతుందని ఆ శవాన్ని తింటున్నాను అన్న కనీసపు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడవి మృగానికి మళ్ళీ తిన్నాను. కనీసం ఈ విషయం కూడా తెలీదు. శవాన్ని తిన్నది నిజమేగా! ఎన్ని శవాలు తిన్నానో రామచంద్ర" వారు అద్భుతంగా అంటే చూడండి మనం అజ్ఞానంతో ఎన్ని తప్పులు చేసామో మహాశివుడు అక్కడ కాలుతున్న శవాన్ని తీసుకొచ్చి అంటే మనిషి శవాన్ని కాలుతున్న ఒక ముక్క తీసుకొచ్చి నోట్లో పెడితే వారికి అది తప్పనిపించింది. అప్పుడు మహాశివుడు చెప్తున్నాడు, "మరి మీరు ఎన్ని జీవుల్ని చంపి తిన్నారు? అది కూడా శవమే కదా!" తెలి తెలియడానికి చాలా అద్భుతంగా ఇక్కడ చాలా అద్భుతంగా వివరించారు. ఎంతో సంపాదించి, ఎంతో కష్టపడి పగలు రాత్రనక వ్యాపారాలు చేసి పొట్ట కట్టుకొని ఇటుక పేర్చుకొని, ఇల్లు కట్టుకొని, ఎంతో చక్కగా కుటుంబం అంతా భోగం అనుభవిస్తూ హాయిగా ఉన్నారు. ఆ ఇంటి పెద్ద ప్రాణం పోగానే శవాన్ని తీసి బయట పడేయండి. ఆ వెంకట్రావు గారు పోయారు. ఆ వెంకట్రావుని తీసుకొని బయట పెట్టండి అని అనలేదు. చనిపోయిన ప్రాణం పోగానే శవమైపోయింది. ఆ శవాన్ని తీసి బయట పెట్టండి అంటారు. ఎందుకని? తాను కట్టుకున్న ఇంట్లోనే తాను చనిపోతే ఒక్క నిమిషం కూడా ఆ శరీరాన్ని ఉంచలేదు. అంటే అంత నీచమైపోయింది. అది శవం. అలాంటి శవాన్ని, జంతువుల్ని కడుపులో వేసుకున్నాము. ఇన్నాళ్ళు ఇక్కడ పొట్టలో స్థానమిచ్చాము. శవానికి స్థానం ఎక్కడ ఇవ్వాలి? ఈ భూమి లోపలే ఇవ్వాలి. జంతువైనా శవమే, మనిషైనా శవమే, ఏదైనా శవమే అని ఆ రోజున అర్థమయ్యింది. నాకు ఇలా ప్రతి ఒక్కటి ఎన్నో రకాలుగా ఆయన దగ్గర 6 నెలలు చాలా పాఠాలు నేర్చుకున్నాను. మరి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్ళాను. ఫ్రెండ్స్ చూడండి అంటే ఒక జీవిని చంపి తింటే చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు మన దగ్గరికి మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఆహ్, తెలుసుకున్నాం కాబట్టి జంతు హింస చేయకూడదని మనం తెలుసు. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు అడిగినప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు ఏదైతే అంటే ఈ విషయం ఈ బుక్‌లో ఈ విషయం అలానే ఎన్నో బుక్స్‌లో మనం ఖచ్చితంగా దీని గురించి మనం విన్నాము. మనకు మాస్టర్స్ చెప్పారు. కానీ ఒక్కొక్కరికి ఒక స్థితిలో చెప్తే అర్థమవుతది. ఎప్పుడైతే మీ దగ్గరికి అది వచ్చిందంటే వాళ్ళు అడగడం కాదు ఫ్రెండ్స్. అంటే యూనివర్స్ మాస్టర్స్ మీకక్కడ టెస్ట్ పెడుతున్నారు. టెస్ట్ పెట్టినప్పుడు ఒక్క క్షణం మీరు ఎరుక స్థితిలోకి వచ్చి కళ్ళు మూసుకొని ఈ పరిస్థితికి నా ద్వారా అంటే ఒక వ్యక్తి వచ్చి నన్ను అడుగుతున్నాడు. ఈ సమయంలో నేను ఎలా జ్ఞానాన్ని అందించాలో మీరే నా ద్వారా అందించండి అని అడిగితే కనుక ఖచ్చితంగా మన సమాధానం మనమే చెప్తాం ఫ్రెండ్స్. అంటే మనం మీన్స్ అంటే మన ద్వారా చెప్పించబడతది. ఎప్పుడైతే కనుక మనం అలా చెప్తూ ఉంటామో, మన స్థితి మారుతది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయి. ఇక్కడ చాలా అద్భుతంగా మనకి మాస్టరు దాని గురించి మహాశివుడు ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో చాలా వివరంగా చెప్పారు. ఫ్రెండ్స్ తర్వాత మాస్టర్ ఏం చెప్తున్నారంటే, వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్ళాను. అక్కడ కొంత విద్య నేర్చుకున్నాను. అడ్డబొట్టు వదిలేసి నిలువు బొట్టులోకి రా అన్నారు. ఆయన అడ్డబొట్టు అంటే నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతావు. ఉపరితల లోకాలలోనే నువ్వు తిరుగు తిరుగుతూ ఉంటావు. పైకి వెళ్ళి అంటే ఈ సహస్రార స్థితి ఏమిటి? ఆరవ స్థితి అనేది మనకు తెలుస్తుంది. ఆరవ స్థితి అంటే ఆజ్ఞాచక్రం. నిలువు బొట్టు అంటే నామాలు పెట్టుకోవడం కాదు. 10వ తరగతి, డిగ్రీ, పీజీ అని డిగ్రీలు ఎలా ఉంటాయో మన భూమి పక్కన ఉండే లోకాల యొక్క జ్ఞానం తెలుసుకోవడం. పక్క ఊర్లు, పక్క దేశాలు అని ఎలా అంటామో, ఉపరితలాల లోకాల జ్ఞానం తెలుసుకోవడం అడ్ అడ్డబొట్టు. ఇక్కడేం చెప్తున్నారంటే, మనం జనరల్‌గా అడ్డబొట్టంటే మనకి భౌతిక స్థితిలో చూస్తే గనక శివుడని, నిలువు బొట్టండి అలా అనుకుంటాం గదా! అది కాదని చెప్తున్నారన్నమాట. అంటే మన స్థితి పెరిగే కొద్దీ మన చుట్టూ జ్ఞానం ఇంకా జ్ఞానం తెలుసుకోవడానికి
పై లోకాల స్థితికి అంటే ఆజ్ఞా స్థితి నుంచి ఇంకా పైన ఏముందో తెలుసుకోవడానికి అందుకుని ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళినప్పుడు ఆహ్, నిలువు బొట్టులోకి రా అని చెప్పి ఎందుకు చెప్పారో చెప్పారన్నమాట. నిలువు బొట్టు యొక్క సాంకేతాలు పై లోకాలకు, ఊర్ధ్వలోకాలకు మూడవ కన్ను తెరుచుకున్న వారు మాత్రమే నామాలు పెట్టుకోవాలని చెప్పేవారు. లేక నా భక్తులందరూ నామాలు పెట్టుకుంటున్నారని అన్నారు. నిజానికి అది ఊర్ధ్వలోకాల యొక్క జ్ఞానం తెలుసుకోవడం అని వెంకటేశ్వర స్వామి చెప్పారు. ఆయన చెప్పాల్సిన పాఠాలు వారు చెప్పారు. మళ్ళీ తిరిగి నా సూక్ష్మ శరీరం నా శరీరంలోకి వచ్చేసింది. ఎందుకని అంటే ఆ పాఠాలు నేర్చుకునేదాకా ఈ శరీరాన్ని అలా ధ్యానంలో కూర్చోపెట్టాలి. రాత్రంతా అలాగే ఉండిపోయేదాన్ని. మళ్ళీ తెల్లవారితే సంసారం చేసుకోవాలి కదా! ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అంటే వారు పొద్దున పూట భౌతిక ధర్మంగా, కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ, రాత్రిపూట ఆధ్యాత్మికంగా 2 బ్యాలెన్స్ చేసుకోగలిగారు. అంటే మనకి ఒక్కొక్కసారి ధ్యాన సాధన చేసేటప్పుడు కుటుంబ ధర్మం పాటించాలి. అలానే ఆధ్యాత్మికంగా వెళ్ళాలి. 2 సరైన విధంగా వెళ్ళాలి. ఎప్పుడైతే మనం సరైన విధంగా ఒక్కొక్కసారి ఆధ్యాత్మికలో మనకి టెస్ట్‌లు ఎదురవుతాయో పరీక్షలో కానీ ఏదైనా మనం ఏదైనా ఒక ముందుకి వెళ్ళాలి అంటే కనుక అరే! మనం ఇంత డీప్‌గా అంటే ఒక స్థితికి ఖచ్చితంగా ఒక స్థానం నుంచి ఇంకోటి అంటే మనం ఎదుగుతున్న కొద్దీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న కొద్దీ మన కుటుంబ పరంగా ధర్మంగా చేయలేమేమో అన్న సందేహం వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ధ్యాన స్థితిలో కూర్చొని నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా భౌతిక ధర్మాన్ని అంటే కుటుంబ ధర్మాన్ని పాటిస్తూనే ఆధ్యాత్మిక ధర్మాన్ని కూడా నేను పాటిస్తాను. అలా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇంకొక స్థితికి వెళ్ళగలనని చెప్పి, మన యొక్క ఆధ్యాత్మిక గురువులకి గనక అంటే మనం ఎవరి ద్వారా అయితే ఎదగగలమో, మనకెవరైతే మాస్టర్స్ ద్వారా మనం ఎదగలుగుతామో, ఎప్పుడైతే కనుక మనం ఆ స్థితికి వెళ్తే గనక ఖచ్చితంగా మనకి మన పరిస్థితులు మారుతాయి. అలానే మనకు ఆ దారులు గూడా ఓపెన్ అయితాయి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళాలంటే ఖచ్చితంగా భౌతికంగా టెస్ట్‌లొస్తాయి. అలానే కలలో కూడా మనకు చెప్తా ఉంటారు కదా! కలలోను, ఇలలోను మనకి టెస్ట్ పెడతారని. నాకైతే కనుక చాలా సార్లు వచ్చండి. నాకు రీసెంట్‌గా కూడా ఎటు ఎళ్ళాలి, ఏంటి నాకు డ్రీమ్‌లో చూపిచ్చారు. భౌతికంగా కూడా నాకు వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కసారి మనం ఎరుకు స్థితి తప్పుతాము. కానీ మనం మన చుట్టూ ఉన్న మాస్టర్స్‌ని కానీ, ఎవరైనా గాని ఇలా ఉన్నప్పుడు యెస్. అది కరెక్టా కాదా? మనం చూసుకొని మనం ముందుకెళ్తే కనుక అద్భుతంగా మనం ఇంకా ఉన్నత స్థితి నుంచి ఉన్నతోన్న స్థితికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటాం ఫ్రెండ్స్. అదే ఇక్కడ మనకి మాస్టర్‌కి కూడా వెంకటేశ్వర స్వామి అదే చెప్పారు. ఇకపోతే నా ఆరోగ్యం సంగతి డాక్టర్ గారికి నా మోకాలు నొప్పి తగ్గిందని చెప్పాను. డాక్టర్ రమేష్ గారు మీరు ఏదన్నా మానండి. హార్ట్‌కి సంబంధించిన టాబ్లెట్‌లు మాత్రం ఆపవద్దు. డేంజర్ అవుతుంది అన్నారు. మరుసటి రోజు పొద్దున్నే ఆ టాబ్లెట్‌లు చేతిలో పట్టుకొని నోట్లో వేసుకోకపోయాను. నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. కానీ అది ఎంత మటుకు సాధ్యమవుతుంది? ఏదో ఒకటి రాక తప్పదు. మన మందుల వాడక తప్పదు. కానీ ఆ మందుల్ని చేతిలో పట్టుకొని నేను నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. ఇవి నేను వేసుకోను. ఎవ్వరూ నన్ను బలవంతం చేయలేదు. కదా! మందులు వాడితే తగ్గిందా? ధ్యానం చేస్తే తగ్గిందా? ధ్యానం చేస్తూ నేను మందులు వాడితే దేనివల్ల తగ్గిందో నాకు ఎలా తెలుస్తుంది? ఒకటి తీవ్రమైన ధ్యాన సాధన లేకుండా కనీసం మందులు లేకపోతే అప్పుడు డేంజర్ అవుతుంది. కానీ నేను చాలా తీవ్రమైన ధ్యాన సాధన చేశాను. ఆ శక్తి తరంగాలు నాలోకి ఎలా వెళ్తున్నాయో కూడా నాకు అనుభవమైంది. ఫ్రెండ్స్ చాలామంది మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత మామూలుగా నో మెడిసిన్ మందులు కానీ అలా కానీ వాడదండి. ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. అంటే ఎప్పుడు, ఎప్పుడనేది మెడిసిన్ మానాలి. ఎప్పుడైతే నమ్మకంతో పూర్తిగా, పూర్తిగా శరణాగతి నమ్మకంతో వెళ్లి ధ్యాన సాధన అనేది ఎక్కువ సాధన చేసినప్పుడు ఆ యొక్క తరంగాలు అంటే మనలో ఏదైతే సరికానివి ఉన్నాయో అంటే కర్మల వల్ల అవ్వచ్చు, అది జ్ఞానం నేర్చుకోవడానికైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎప్పుడైతే మన ధ్యాన సాధన చేస్తూ ప్రతి పరిస్థితిని అంగీకరిస్తూ ఆ తరంగాలని మన అంతరంగంలోకి స్వీకరించే స్థితిలో ఉంటే గనక అది ఎప్పుడు ధ్యాన సాధన చేయడం. ఫ్రెండ్స్ ధ్యాన సాధన అంటే, అంటే ఇప్పుడున్న సమయంలో కూర్చొని గంటల గంటల సాధన చేస్తేనే కాదు ఫ్రెండ్స్.
అంటే మనం ఒక గంట ధ్యాన సాధన మామూలుగా కళ్ళు మూసుకొని కూర్చొని చేసినా గాని, ఎరుకు స్థితిలో అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏ పని చేసినా, ఏది చేస్తున్నా ఏకత్వ భావంతో ఉండి, ఎరుక స్థితిలో ఉండి చేసేది కూడా ధ్యాన సాధనే ఫ్రెండ్స్. అప్పుడు కూడా మనం కనక ఎరుక స్థితిలో ఉండి కనక కళ్ళు తెరిచి కూడా అంటే ఈ భౌతిక ప్రపంచంలో కూడా కళ్ళు తెరిచి కూడా ప్రతి ఒక్క పనిని కూడా ఆ భావంతో, దైవత్వ భావంతో చూసి చేస్తే కనక, ఖచ్చితంగా అప్పుడు కూడా మనం ఎనర్జీస్ స్వీకరిస్తాం ఫ్రెండ్స్. నేనైతే కనుక అది ప్రాక్టీస్ చేశానండి. నాకైతే చేంజ్ కనిపించింది. అలానే ఆ తరంగాలు ఎప్పుడైతే ఆ తరంగాలు తీసుకునే వారు అన్ని గంటలు సాధన చేశారు కదా! నాలోకి ఎలా వెళ్తాయో కూడా నాకు అనుభవం అయింది. ఇంతకీ శక్తి తరంగాలు ఏ రకంగా నా మోకాళ్ళ నొప్పిని నయం చేశాయి? మోకాళ్ళ నొప్పికి, ముక్కులో గాలికి సంబంధం ఏమిటి? మందులు మోకాళ్ళ నొప్పి తగ్గింది. ముందు మోకాళ్ళ నొప్పి తగ్గింది. నెమ్మదిగా మిగతావన్నీ తగ్గుతున్నాయి. నా మీద నేనే ప్రయోగం చేసుకున్నాను. ఇంకొకరి మీద ప్రయోగం చేయలేము కదా! 25 సంవత్సరాలలో నా జానంలో మందులు వాడని శరీరంగా తయారయింది. మళ్ళీ మందులు అనేది నేను ముట్టుకోలేదు. ఫ్రెండ్స్ మరి వారంతా చాలా సాధన చేస్తూ, జ్ఞానం చేస్తూ వారు 25 సంవత్సరాలు మెడిసిన్స్ ఏసుకోలేదంట ఫ్రెండ్స్. అంటే ఇక్కడేంటంటే మన స్థితి మార్చుకోవాలి. ప్రతిదీ అంగీకరించాలి. ధ్యాన సాధన చేయాలి. ఏది వచ్చినా కానీ యాక్సెప్ట్ చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతదని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అంటే మనం ఒక అరగంట, గంట ధ్యాన సాధన చేసేసి భౌతిక ప్రపంచంలో యాజ్ యూజువల్ నార్మల్‌గా సరికాని మాటలు మాట్లాడుతూ ఏది కూడా అంటే ధ్యాన స్థితిలో ఉన్నంత స్థితిలో భౌతిక స్థితిలో మనం ఉండలేం ఫ్రెండ్స్. భౌతిక స్థితిలో కూడా ధ్యాన స్థితిలో ఉండగలిగితే కనుక ప్రతిదీ కూడా మనం అంటే మన మాట కానీ, మన చూపుతు కానీ ప్రతిదీ కూడా ఆత్మస్థితిలో ఆహ్, అంటే ఒక పసిపిల్లవాడి మనస్తత్వం ఎలా అయితే ఉంటదో ఆ స్థితిలో ఉంటే కనుక అది దైవతా స్వరూపంలో ఉన్నట్టే గదా! అందుకనే గదా! పసిపిల్లల్ని దేవుడితో సమానం అని చెప్పి అంటారు. ఆ స్థితికి కనుక మనం ఉంటే కనుక ఖచ్చితంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం యూనివర్స్ నుంచి వచ్చే ఎనర్జీస్‌ని కూడా అద్భుతంగా తీసుకునే స్థితిలో ఉంటాం ఫ్రెండ్స్. తర్వాత ఏం చెప్తున్నారంటే, తర్వాత టిబెటిన్ మాస్టర్ రాంపా గారు వచ్చారు. ఆయన అద్భుతమైన మాస్టరు. 'మరణం లేని మీరు' అనే పుస్తకం రాశారు. పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో ఆ పుస్తకాలు దొరుకుతాయి. అవి మీరు చదవండి. ఆ పుస్తకం మాత్రం చదువు లేనివారు, చదువుకున్నవారు ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి తీరాల్సిన పుస్తకం. బతికి ఉంటేనే దారి తెన్నిల తెలియదు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేవాళ్ళు మరణం తర్వాత జీవితం ఉంది. నేను చూసాను. నాకు ఆ అనుభవం ఉంది. ఆ అనుభవం లేకుండా నేను ఏ మాట చెప్పను. ఇది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం కాదు. ఏ పుస్తకంలో చదివి చెప్పింది కాదు. అక్కడ జీవితం ఉంది. ఇక్కడే శాశ్వతంగా మనం ఉండము. మనం ఉన్నంత సేపే మనది. మనం మరణించిన తర్వాత అది ఇంకొకరిది. ఇది నేను తెలుసుకున్నాను. అప్పుడు రాంపా గారిని అడిగాను. మీరు ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మరి. నాకు చదువు రాదు. శ్వాస మీద ధ్యాస పెట్టాను. శరీరంలో ఉండే రుగ్మతలు ఏ రకంగా తగ్గాయో తెలుసుకోవడానికి సైన్స్ చదవక్కర్లేదు. భౌతికమైన సైన్స్ అయితే చదవాలి. ఆధ్యాత్మికమైన శాస్త్రం చదవనక్కర్లేదు. ఆ చదువులన్నీ గత జన్మల్లో అయిపోయాయి. మీకు అని అప్పుడు చెప్పారు. అంటే రాంపా గారు చెప్పారు. అంతకుముందు కూడా అంటే కొంచెం ముందు మనం చదివాము. మోకాలు నొప్పి అంటే ముక్కులోని గాలికి, మోకాళ్ళ నొప్పికి సంబంధం ఏంటని చెప్పి స్టార్టింగ్‌లో మాస్టర్ అడిగితే అప్పుడు ఒకసారి రాంపా గారు వచ్చి ఏం చెప్పారు, "ధ్యాన సాధన చెయ్యి నువ్వు ఎక్కువ" అని చెప్పారు. ఎప్పుడైతే ఆవిడ ఆ ధ్యాన సాధన చేశారో అప్పుడు మాస్టర్ మళ్ళీ వచ్చి చెప్తున్నారు. ఏమని? "గత జన్మల్లోనే అవన్నీ నువ్వు నేర్చుకున్నావు కాబట్టి, నువ్విప్పుడు అది చేయాల్సిన అవసరం లేదు." అంటే వారు చిన్నప్పటి నుంచి ఏమి చదువుకోలేదు కదా! వారు ఆత్మ జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారానే అవన్నీ వచ్చాయి. అవన్నీ ఎలా వచ్చాయంటే గత జన్మల్లో వారవన్నీ ఆహ్, నేర్చుకున్నారు కాబట్టి. శరీరాన్ని కట్టేసుకుని మనసులో నుంచి వచ్చే ఆలోచనలను ఆపి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు ఖాళీ అయిపోతుంది. విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళుతుంది. అసలు విశ్వశక్తి అంటే ఏమిటి? గాలిలో ఉన్న ఆక్సిజన్‌లు లోపలికి వెళుతుంది కదా! మళ్ళీ విశ్వశక్తి ఎందుకు మనకు అన్నాను. ఇప్పుడు చెప్పాను వినండి అన్నారు. సూర్యుడి నుంచి
సూర్యుడి నుంచి సూర్యకిరణాలు 24 గంటలు భూమి మీదకి వస్తూనే ఉంటాయి. అయితే సూర్యుడికి, భూమికి మధ్యలో ఎన్నో లోకాలు ఉన్నాయి. మనకు తెలిసింది నవగ్రహాలు ఒకటే. ఆ గ్రహాలన్నీ కూడా మనం చూడలేము. ఎన్నో లోకాలు ఉన్నాయి. సూర్యుని కిరణాలు భూమి మీదకు వచ్చేటప్పుడు ఎన్నో లోకాల నుంచి ప్రయాణం చేస్తూ వస్తాయి. ఫ్రెండ్స్ ఆహ్, తర్వాత వీటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంతటి అద్భుతమైన జ్ఞానం నిజంగా వారి యొక్క ధ్యాన అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మనకు కూడా అంటే మనం కూడా ధ్యాన సాధన చేస్తూ మనకు కూడా అద్భుతమైన అనుభవాలుంటాయి. కానీ ఎప్పుడైతే మాస్టర్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కి ఎప్పుడు కూడా ధ్యానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరి అనుభవాలు ఇనమని చెప్పేవాళ్ళు. అంటే ఆ ధ్యాన అనుభవాలు వినటం వల్ల మనకి కూడా ఆ సందేహం అంటే ఇప్పుడు రాకపోవచ్చు ఆ అనుభవం. మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకే ఆ అనుభవం వచ్చినప్పుడు దీనికి ఇదా? దీనికదా? అని చెప్పి మనం దాని నుంచి జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా వారి యొక్క జ్ఞానాన్ని అందించారు. నిజంగా ఇంతటి అద్భుతమైన బుక్ చదవడానికి నాకు అవకాశం ఇచ్చిన యూనివర్స్‌కి, ప్రతి ఒక్కరికి అలానే నాకు ఈ బుక్ రాజేశ్వరి మాస్టర్ ఇచ్చారండి. అద్భుతంగా వారికి కూడా ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలండి. థాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఈ జ్ఞానాన్ని విన్నారు. మీరు ఈ యొక్క ధ్యానానుభవాల్లో మీకేమైనా అనుభవాలుంటే కనుక షేర్ చేయండి. ఆహ్, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.